బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం. బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం. బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం. బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం. బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. నిర్గమకాండము విమోచన గమనము పరో పాలనాంతం దైవ పాలన సత్యాంశం. మోషే నాయకత్వము ఇశ్రాయేలు స్వాతంత్ర్యం. కానాను యాత్రలో పరలోకమన్నా వర్షం. ఇదే నిర్గమకాండ పఠన పారాయణం. ఇదే నిర్గమకాండ పఠన పారాయణం. మోషే ధర్మశాస్త్ర అధ్యయనం మోషే ధర్మశాస్త్ర అధ్యయనం. నిర్గమకాండము విమోచన పయనము. నిర్గమకాండము స్వరాజ్యమే అభయము. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులు అందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్ములను మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు ఈరోజు కూడా తన వాక్య సమృద్ధి చేత దీవించునుగాక. కొద్దిమంది అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా దేవుని వాక్యాన్ని ప్రేమించి బైబిల్తో పెన్నుతో నోటు పుస్తకంతో వచ్చారు. అటు వారందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యం పట్ల వారికి ఉన్న ఆసక్తి కొరకై దేవునికి ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. మీ ఆసక్తిని బట్టి దేవుడు మిమ్మలను సర్వ సమృద్ధిగా దీవించునుగాక. మీ ఆరోగ్యాలను భద్రపరచునుగాక. ఎట్లా ఉన్నారమ్మా? ఎట్లా ఉన్నారు బాబు? ప్రతిరోజు ఈ రీతిగా పలకరించే భాగ్యాన్ని ప్రభువారు నాకు ఇచ్చారు. మీలో కొంతమంది అంటూ ఉంటారు, బాగానే ఉన్నాము అంకుల్, బాగానే ఉన్నాము అన్న. మీరు ఏ రీతిగా ఉన్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. తెలుసుకోవడం నా జీవితంలో ఒక భాగ్యం. ఎందుచేతనగా నిర్దిష్టమైన రీతిగా మీ కొరకు ప్రార్థించడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. లేకపోతే ప్రతిరోజు మీరు ఏ విధంగా ఉన్నారు అని ప్రశ్నించవలసిన అవసరత లేదు ప్రియులారా. నేను మాసపత్రికలో మీరు ఎలా ఉన్నారు, బాగున్నారా అని వ్రాస్తాను. ప్రతిరోజు టీవీ పరిముఖంగా మిమ్మలను ప్రశ్నిస్తూ ఉంటాను. విసుగు చెందవద్దు అని ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. మీరు క్షేమంగా ఉంటే యేసు అనుచరుల పరిచర్య బాగా ఉంటుంది. యేసు అనుచరుల పరిచర్యే కాదు, సాధారణంగా పరిచర్య బాగా ఉండాలి అనగా
మీరు బాగుగా ఉండాలి. కృప ఆరోగ్యాలు ప్రభువారు దయచేయాలి. క్షేమాభివృద్ధిని ప్రభువారు దయచేయాలి. మన ఇంట్లో యవన బిడ్డలు క్షేమంగా ఉండాలి. ఈనాడు యవన బిడ్డలను సాతానుడు తన కబంధ హస్తాల్లోనికి తీసుకున్నాడు. ఇష్టానుసారంగా యవన బిడ్డలు జీవిస్తున్నారు. యవన బిడ్డలారా, మీ క్షేమం కొరకు నేను చెప్తున్నాను. చాలామంది యవనస్తులు టీవీ కార్యక్రమాలు చూస్తారో చూడరో నాకైతే తెలీదు. టీవీ కార్యక్రమాలు చూస్తే చూడవచ్చు, సీరియల్స్ చూడవచ్చు, సినిమాలు చూడవచ్చు, ఆయా ప్రోగ్రామ్స్ చూడవచ్చు. ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని చూడడం కానీ వినడం కానీ జరుగుతుందా? జరిగితే దేవునికే ఘనత, మహిమ, ప్రభావాలు. ఈ రీతిగా దేవుని వాక్యం వినడం ద్వారా మీరు క్షేమాన్ని పొందుతారు, మీరు దీవించబడతారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మీరు ఏదో యాదృచ్ఛికంగా ఈ కార్యక్రమాన్ని చూస్తే తప్పనిసరిగా అలవాటు చేసుకోండి దేవుని వాక్యాన్ని వినడానికి. నా ప్రసంగమే వినాలి అనేది కాదు. దైవజనులు ఎంతో కష్టపడి దేవుని వాక్యాన్ని చెబుతున్నారు. వారి పరిచర్య, వారి వాక్య పరిచర్య మీరు వినడం ద్వారా మీరు మేలు పొందుతారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చాలామంది పేద విద్యార్థుల కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎంతో తెలివితేటలు కలిగిన బిడ్డలు, కానీ అనుకూలత లేక చదువుకోలేకపోతున్నారు. అట్టి బిడ్డలకు నా ఆశీస్సులు. దేవుడు వారిని దీవించునుగాక. పేద కుటుంబంలో జన్మించడం ఒక శాపము అనుకునవద్దు. నేను కూడా పేదవాడిని. నా తల్లిదండ్రులు కష్టపడ్డారు, నన్ను చదివించారు. దేవుని నామానికి స్తోత్రం. నా తల్లిదండ్రులను నేను సుఖపెట్టవలసిన రీతిగా సుఖపెట్టలేదేమో అనిపిస్తోంది. ఎందుచేతనగా నేను చాలా యవ్వన ప్రాయంలో సేవలోనికి వచ్చాను. సేవలో ఉండవలసిన కష్టాలు నేను భరించాను. అటువంటి సమయంలో నాకున్నదే నా తల్లిదండ్రులకు పెట్టాను. నా ప్రియ బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించాడు, మంచి ఉద్యోగాలను ఇచ్చాడు. తల్లిదండ్రులను బాగుగా చూసుకోమని నేను పదే పదే చెబుతున్నాను. కుటుంబంలో క్షేమం ఉండాలి అనగా బిడ్డలు తల్లిని తండ్రిని చూడాలి. తల్లిని తండ్రిని చూడాలి అని చెప్పడంలో కలిగిన ఉద్దేశం ఏమిటనగా, నీ తల్లిదండ్రులను చూడాలి. నీకు వివాహమైతే నీ భార్య తల్లిదండ్రులను చూడాలి. తల్లిదండ్రులను అత్తమామలను చూచుకునే మంచి సంస్కారం మన కుటుంబాలలో ఉండాలి అని నేను మనవి చేస్తున్నాను. కొంతమంది ఆడబిడ్డలు నాతో మాట్లాడుతూ, మా అత్త రాక్షసి, మా మామ అదో రీతిగా ఉంటాడు, నాకు ఆడబడుచులు ఉన్నారు, చాలా కష్టంగా ఉంది అంకుల్ అంటూ ఉంటారు. అత్తమామలుగా ఉన్న నా ప్రియ తమ్ముళ్ళు చెల్లెండ్రు, మీ ఇంటికి కోడలుగా వచ్చిన అమ్మాయిని బాగా చూచుకొనండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీ ఇంటికి కోడలుగా వచ్చింది, నీకు దేవుడు ఆడబిడ్డలను అనుగ్రహిస్తే ఆ ఆడబిడ్డలు కూడా ఇంకొక ఇంటికి కోడంటరుగా వెళ్తారు. ఈ సత్యాన్ని ఆయా సమయాల్లో చాలా కుటుంబాలు మర్చిపోతున్నాయి. దేవుని వాక్యం వినుడు ద్వారా నా యొక్క ఉద్దేశం ఏమిటి అనగా, కుటుంబ వ్యవస్థ బాగుపడాలి. కుటుంబ వ్యవస్థ బాగుపడితే ఈ చెప్పే వాక్యానికి విలువ ఉంటుంది, క్రమంగా వింటారు, తద్వారా దీవించబడతారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ నిర్గమాకాండ ధ్యానాల్లోనికి వస్తున్నాను. నిర్గమాకాండ ధ్యానాలు మొదలుపెట్టడానికి ముందుగా ఒక పాట. సమీపింపరాని తేజస్సులో నీవు వసించువాడవైనా, మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. యేసయ్యా, నీ ప్రేమెంత బలమైనది. యేసయ్యా, నీ కృపయంత విలువైనది. యేసయ్యా, నీ ప్రేమెంత బలమైనది. యేసయ్యా, నీ
ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ప్రారంభం చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయన. మా దినాలు ఈ రీతిగా పొడిగిస్తున్నందుకై వందనాలు స్తోత్రాలు. ఈరోజు వరకు క్షేమంగా ఉన్నాము అని అంటే మేము తినే తిండిని బట్టి కాదు, కట్టే బట్టను బట్టి కాదు, చేసే ఉద్యోగాలను బట్టి కాదు, ఎవరికున్న ఆస్తిపాస్తులను బట్టి కాదు నాయన. కేవలం మీ కృప, మీ కనికరం. ఏమి చెల్లించి మీరు నాన్ని తీర్చుకోగలం ప్రభువా. మా జీవితాలు ఈ రీతిగా పొడిగించబడుతూ ఉండగా మీకు రుణపడి జీవించే కృపానుభవం దయచేయండి నాయన. కొంతమంది అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా నాయన వారి యొక్క అనారోగ్యాన్ని లెక్క చేయకుండా టీవీ దగ్గరికి వచ్చారు, వాక్యాన్ని వింటున్నారు. వారిని దీవించండి. కొంతమందికి యాక్సిడెంట్స్ జరిగి మంచాల మీద ఉండి దేవుని వాక్యాన్ని వింటున్నారు. అయ్యా, దేవుని వాక్యంలో ఉన్న ఆశీర్వాదం ప్రియా కుటుంబాలకు అనుగ్రహించండి నాయన. పేద బిడ్డలు వాక్యాన్ని వింటున్నారు. కొంతమంది టీవీ కూడా కొనుక్కోలేక నాయన ప్రక్క ఇంటికి వెళ్ళి టీవీని చూస్తున్నారయ్యా. బాబు, మా ప్రియ బిడ్డలను దీవించండి నాయన, దీవించండి ప్రభువా. చాలామంది ఆసుపత్రుల్లో ఉన్నాము అని ఫోన్ చేస్తూ ఉంటారు. క్యాన్సర్ వ్యాధి చేత నిస్పృహ నిరాశల మధ్య ఉన్నారు ప్రభువా. క్యాన్సర్ వ్యాధిని ఒకవేళ వైద్యుడు బాగు చేయలేడేమో. పరమ వైద్యుడా, క్యాన్సర్తో ఎంతమంది బాధపడుతున్నారు, వారిని ముట్టి స్వస్థపరచుమని అడుగుతున్నానైనా. కొంతమంది బిడ్డలు HIV ఎయిడ్స్ వ్యాధుల చేత బాధపడుతున్నాము అని ఫోన్ చేస్తూ ఉన్నారు నాయనా. వారు చెప్పే మాటలు, అంకుల్ మేము ఎటువంటి పొరపాటు చేయలేదు, ఎందుకు ఈ వ్యాధి వచ్చిందో తెలియదు అంకుల్. ఎంతో అమాయకంగా బిడ్డలు ఫోన్ చేస్తున్నారు నాయన. ఒకవేళ ఏదైనా నీడిల్స్ ద్వారా వారికి ఈ వ్యాధి వస్తే ప్రభు దయతో వారిని ముట్టి స్వస్థపరచండి. వారికి చిన్న బిడ్డలు ఉన్నారు నాయన, దయతో కనికరించండి. ఎంతమంది ఇటువంటి వారు నాయన ఈ సమయానికి టీవీ దగ్గరికి వచ్చారు. వారందరినీ స్వామి శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా దీవించండి. ఘనత, మహిమా, ప్రభావాలు మీరే పొందండి. యేసయ్య నామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుని నామానికి స్తోత్రం. నిర్గమాకాండం 3వ అధ్యాయము 7-8 వచనాలు మరొకసారి చదువుతున్నాను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసైనవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీలకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చినను. దేవుని నామానికి స్తోత్రం. ఈ మాటలు మనము ఆలోచించాలి. మన దేవుడు చూచే దేవుడు. మన దేవుడు చూచే దేవుడు మాత్రమే కాదు, మన మొరలను వినే దేవుడు. ప్రియ తమ్ముడు, చెల్లెమ్మ, నీవు మంచం మీద ఉండి ఆయనకు మొరపెడుతున్నావు. నీవు అనారోగ్యంలో ఉండి నీవు ఆయనకు మొరపెడుతున్నావు. పేదరికంలో ఉండి నీవు ఆయనకు మొరపెడుతున్నావు. నీ మొరను వినే దేవుడు. అలనాడు ఇశ్రాయేలు ప్రజల మొరను విన్న దేవుడు ఈ రాత్రి నీ మొరను వింటున్నాడు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన చూచే దేవుడు, ఆయన మన మొరలను వినే దేవుడు. అంత మాత్రమే కాకుండా మన దుఃఖములను తెలుసుకునే దేవుడు. దేవుని నామానికి స్తోత్రం. ఆయా పరిస్థితుల్లో తల్లిదండ్రులు దుఃఖంలో ఉంటే, బాధలో ఉంటే బిడ్డలు కూడా వినరండి. తల్లిదండ్రులు ఆయా సమయాల్లో బాధలో ఉంటే బిడ్డలు కూడా వినరండి. బిడ్డలు బాధల్లో ఉంటే తల్లిదండ్రులు వినరు. పరిస్థితులు ఆ రీతిగా ఉన్నాయి. కానీ మన ప్రియ దేవుడు
మన ప్రతి కన్నీరును చూస్తూ ఉన్నాడు, తుడుస్తూ ఉన్నాడు. మన దుఃఖంలో తెలుసుకునే దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. నెంబర్ 3. నెంబర్ 4, మనను ఆ దుఃఖము నుండి విడిపించే దేవుడు. దేవుని నామానికి స్తోత్రం. 4 సత్యాలు నేను చెప్పాను అండి. ఈ రాత్రి 5వ విషయాన్ని నేను చెబుతున్నాను. ఏమిటి అనగా 8వ వచనంలో చూస్తాం. నేను మిమ్మలను విశాలమైన మంచి దేశమునకు నడిపిస్తాను. దేవుని నామానికి స్తోత్రం అండి. 107వ కీర్తనలో ఒక మాట ఈ రీతిగా ఉంది. 107వ కీర్తన 6-7 చరణాలు చదువుతున్నా. వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఈ మాటలు చదువుతుంటేనే నా హృదయం ఎంతో శక్తి కలుగుతుంది. ఈ మాటలు వింటూ ఉంటే మీకు ఎంతో ఆదరణ కలగాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను. గత పాఠంలో నేను చెప్పాను అండి, నిర్గమాకాండం 3వ అధ్యాయము 8వ వచనంలో కొన్ని జనాంగాలను గూర్చి వ్రాయబడి ఉంది. 6 జనాంగాలను గూర్చి వ్రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 1వ వచనంలో 7 జనాంగాలను గూర్చి వ్రాయబడి ఉంది. ప్రియులరా, మనమేమి దీని గురించి పెద్ద తర్జన భర్జన చేయవలసిన పని లేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఐగుప్తు దాస్యంలోంచి విడిపించి ఇశ్రాయేలు ప్రజలను ఎక్కడికి తీసుకుని వస్తానో అంటున్నాడు దేవుడు. మనం ఆలోచించాలి. ప్రియులరా, నేను చెబుతున్నాను, ఎక్కడికి తీసుకుని వస్తానో అంటున్నాడు అనగా పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకుని వస్తాను అంటున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. నేను ఆ దేశానికి వెళ్ళాను. అక్షరార్థంగా పాలు తేనెలు ప్రవహించే పరిస్థితి కాదు, పాలు తేనెలు ప్రవహించు దేశము అనగా వారి యొక్క దేశంలో సమృద్ధి ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 1. 2వది, పాప దాస్యములో నుండి పాలు వంటి పరిశుద్ధ స్థితిలోనికి నేను తీసుకుని వస్తాను. తేనె వంటి మధురమైన అనుభవంలోనికి మిమ్మల్ని తీసుకుని వస్తాను. దేవుని నామానికి స్తోత్రం. ఒకనాడు పాప దాస్యములో ఉన్న మనను దేవుడు విడిపించి పాలు తేనెల వంటి అనుభవాన్ని ప్రభువారు అనుగ్రహించారనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. పరమగీతంలో మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఈ పాలు తేనెల గూర్చి నేను చెబుతూ వస్తున్నాను. అవును, మన యొక్క జీవితాలలో పాలు తేనెల అనుభవం ఎప్పుడు వస్తుంది అనగా ఎప్పుడైతే పాపం యొక్క దాసత్వము నుండి బయటకు వస్తామో అప్పుడు ఈ అనుభవం మన జీవితంలో కలుగుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నేను ఈ వచనం ముందుకు వెళ్ళడానికి ముందుగా నేను మీకు మనవి చేసేది ఏమిటి అనగా, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లమ్మ, ప్రియ యవన బిడ్డలారా, పాప దాస్యంలోంచి మీరు బయటకు వచ్చారా? అనగా మీ పాపములను ప్రభు దగ్గర ఒప్పుకున్నారా? ప్రభువు క్షమించాడు అనే నిర్ధారణ మీ యొక్క జీవితంలో కలిగిందా? ఆలోచించమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. చాలామంది ఆయా శ్రమలు కలిగినప్పుడు, ప్రభువా నేను పాపిని, నేను ఫలానా నన్ను క్షమించు అని కష్టాలు కలిగినప్పుడు, శ్రమలు కలిగినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు పెదలతో ఒప్పుకుంటారు. కాదు, ఈ రాత్రి సమయంలో నిర్దిష్టమైన రీతిగా నేను చెప్పేది ఏమిటి అనగా, ఏ మాటలు నువ్వు పెదవులతో ఒప్పుకుంటున్నావో అదే నిర్ధారణ నీ హృదయంతరంగంలో కలగాలి అనేది దేవుని యొక్క వాక్యం. కాబట్టి ఈ రాత్రి ఇటువంటి అనుభవంలోనికి ఇంకా రాకపోతే ఇది అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈ రాత్రి పాలు తేనెలు ప్రవహించే అనుభవంలోనికి రావాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. 9-10 వచనాలు. ఇశ్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను అనెను. మోషే తనకు తాను స్వయముగా ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలోంచి విడిపించాలి అని ప్రయత్నం చేశాడు. నిర్గమాకాండం 2వ అధ్యాయంలో మనం చూచాం. ఒక ఐగుప్తీయుని కూడా చంపాడు.
తన సొంత శక్తితో ప్రయత్నం చేశాడు, కానీ అతనికి చేత కాలేదు. అతడు చేయలేడు అనే విషయాన్ని అతడు గమనించాలి ప్రియులరా. అందుచేతనే దేవుడు మోషేను 40 సంవత్సరాలు అరణ్యంలో తర్బీదు చేశాడు, శిక్షణ ఇచ్చాడు అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. తాను ఎంత బలహీనుడో మోషే గ్రహించాడు. నా ప్రియ తమిళు, నా ప్రియ చెల్లెండ్రు, ఎన్నడూ కూడా నీవుగా అతిగా ఎస్టిమేట్ చేసుకోవద్దు, అతిగా తలంచవద్దు. నేను ఫలానా అని అంతరంగంలో నేను ఫలానా అని అంతరంగంలో కూడా గర్వపడవద్దు అని నేను మనవి చేస్తూ ఉన్నాను. చాలామంది వారి గొప్పలు వారు చెప్పుకోవడానికి ఇష్టపడతారు. మనుషుల దగ్గర అలా చెప్పుకునే వారికి కొంత పేరు ప్రఖ్యాతి కలిగితే కలగవచ్చు, అది శాశ్వతం కాదు, తాత్కాలికమైనది. భూలోకంలో పేరు ప్రఖ్యాతులు తాత్కాలికమైనవి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభువు వారి దగ్గర మెప్పు పొందే అనుభవంలోనికి ప్రతి వ్యక్తి రావాలి ప్రియులరా. బోధించడం ఒక ఎత్తు, జీవించడం ఒక ఎత్తు. బోధించేది జీవించాలి. గర్వపడకూడదని మనం బోధిస్తూ ఉంటాం, అంతరంగంలో గర్వపడుతూ ఉంటాం. బహిరంగంగా మన గర్వాన్ని మనం చూపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటాం. ప్రియులరా, నేను మనవి చేస్తూ ఉన్నాను, ఏ విషయంలో కూడా గర్వపడవద్దు. ఘనత, మహిమ, ప్రభావాలు ఆ ప్రియ ప్రభువుకే చెల్లునుగాక. మోషే తను ఎంత బలహీనుడో తాను గ్రహించినప్పుడు దేవుడు మోషేను వాడుకోవడానికి ఇష్టపడ్డాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నేను ఉపోద్ఘాతంలో చెప్పాను అండి, మొదటి 40 సంవత్సరాల్లో మోషే అంతఃపురంలో ఒక విద్యార్థిగా పెరిగాడు, అంటే ఒక స్టూడెంట్గా పెరిగాడు. మీరు రాసుకోవాలనుకుంటే రాసుకోనండి. ఒక స్టూడెంట్గా మోషే అంతఃపురంలో పెరిగాడు, నెంబర్ 1. నెంబర్ 2, రెండో 40వ సంవత్సరంలో మోషే ఒక కాపరిగా పెరిగాడు. ఒక స్టూడెంట్గా పెరిగాడు మొదటి 40 సంవత్సరాలు. రెండో 40 సంవత్సరాల్లో ఒక షెపర్డ్గా పెరిగాడు, స్టూడెంట్గా షెపర్డ్గా పెరిగాడు. తదుపరి 40 సంవత్సరాల్లో ఒక సేవకునిగా పెరిగాడు, అంటే ఒక సర్వెంట్గా పెరిగాడు. స్టూడెంట్గా, షెపర్డ్గా, సర్వెంట్గా మోషే పెరిగినట్లుగా మనకు అర్థమవుతుంది. ఈ విషయాలు మనం గమనించాలి. మొట్టమొదటిగా రక్షింపబడి సేవలోనికి వచ్చిన తదుపరి ఏదో అయిపోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా. ఏదో అయిపోవాలని నీవు అనుకుంటే కుదరదు. ఏది అయిపోవాలని నువ్వు అనుకుంటున్నావో అది దేవుడు అంగీకరించాలి. ఈనాడు వచ్చిన చిక్కు ఏమిటంటే, ఏదో అయిపోవాలి అని అనుకుని సొంత ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు చాలామంది, చేస్తూ ఉన్నాము. ఈ సత్యాన్ని మనం గమనించాలి ప్రియులారా. అందుకనే పాపానికి ఇంగ్లీష్లో సిన్ అని అంటాం. SIN, ఎస్కి ఎన్కి మధ్యలో ఐ అనగా నేను. ఈ నేను అనేది గ్రహించినప్పుడే మానవునిక జీవితంలో దేవునికి సమీపంగా రావడానికి అవకాశం ఉంది. SIN, ఐ అనే మాట నిలువుగా ఉంటుంది. ఈ ఐ అనే మాట గ్రహించవలసింది ఏమిటి అనగా, నేను ఐన్ కాదు అని అనుకుని ఓగా మార్చబడితే, అనగా ఐ విరిగిపోయి అది సున్నాగా ఓగా మార్చబడితే SON, సన్. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ఈ రాత్రి సమయంలో దేవుని కుమారునిగా, దేవుని కుమార్తెగా నీవు స్వీకరించబడటానికి తీర్మానం చేసుకో. నీ అహం ఎన్నడూ కనబరచవద్దు అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మోషే రా, నీవు నేను ఫరో దగ్గరికి పంపిస్తాను అనగా మోషే యొక్క ప్రతిస్పందన మనము ఆలోచిద్దాం. నేను ముగిస్తున్నాను ప్రియులారా. ఏమాత్రమూ యోగ్యత లేని మన యొక్క జీవితాలలో దేవుడు తన కృపను హెచ్చించి మనను యోగ్యులుగా చేశాడు. నేను మనవి చేస్తున్నాను, దేనికి యోగ్యులుగా చేశాడు? పరలోకానికి యోగ్యులుగా చేశాడు. నీవు ఇప్పుడు ఏమై ఉన్నావో
దానికి నిన్ను నన్ను యోగ్యునిగా చేసింది కేవలము ఆయన కృప. మన బలహీనతలో ఆయన కృప చూపెడుతున్నాడు, మన యొక్క అనారోగ్యంలో ఆయన కృప చూపెడుతున్నాడు. ఆయన కృపకు ఏమీ చెల్లించి ఆయన రుణాన్ని తీర్చుకోగలం. ఈ రాత్రి ముకిలిత హస్తాలతో ఆ ప్రభువును సమీపించి, ప్రభువా మీకు స్తోత్రాలు నాయనా, నేనేమైనానో మీ కృప వలనైనాను స్వామి, మీ కృపకు నేనేమి చెల్లించగలిగిన ప్రభువా, హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. ఇటువంటి ధన్యకరమైన అనుభవం నా జీవితాంతం వరకు అనుగ్రహించు నాయనని ప్రార్థనతో నీవు పడకకు వెళ్ళమని మనవి చేస్తున్నాను. ఆ సమయం వరకు దేవుడు నిన్ను నిండారుగా దీవించునుగాక, నీ కుటుంబంలో శాంతిని అనుగ్రహించునుగాక, బిడ్డలు ఉంటే బిడ్డలను దీవించునుగాక, బిడ్డలు లేకపోతే సంతాన ప్రాప్తిని అనుగ్రహించునుగాక. ఈ వాక్య పరిచర్య ద్వారా మీ ఇల్లంతటిని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.